హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఎవరైతే డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళాలనుకున్నారో ఒక 3 minutes స్కిప్ చేసేయండి, మీరు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే మనం కోర్స్ ఓవర్వ్యూ చూసి తర్వాత ఒక మోటివేషన్ కోడ్ చూసి సబ్జెక్ట్లోకి ఇప్పుడు కూడా వెళ్తాం. రెగ్యులర్గా మనం ఫాలో అయ్యే మెథడ్స్ అనమాట. ఏపీ మోడర్న్ హిస్టరీలో మనం ఫ్రెంచ్ ఇన్ ఆంధ్రాలో మనం స్టార్టింగ్ సెషన్స్ అనేది చూసాం. కర్ణాటిక్ వార్స్ దాకా ఎండ్ చేసాం. అక్కడి నుంచి ఈ క్లాస్లో నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఫుల్ ఏపీ హిస్టరీ కావాలనుకున్నా అంటే మీరు మన సో కాల్డ్ యాప్లో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఫుల్ కోర్స్ మీకు లభిస్తుంది. పీడిఎఫ్ కూడా నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఏంటంటే కాదు సార్ మాకు యూట్యూబ్లో అన్నీ కూడా అప్లోడ్ చేయడం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కాపీరైట్ స్ట్రైక్స్ కూడా వస్తాయి. అందువల్ల ఏంటంటే ఒక 20 వీడియోస్ దాకా ఏంటంటే మీకు పెక్యులర్గా అనేది అప్లోడ్ చేస్తాం. తర్వాత మిగతావన్నీ కూడా ఏంటంటే ర్యాండమ్గా అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఐడియా ఉంటుంది క్లాసెస్ జరుగుతున్నాయి, క్వాలిటేటివ్గా ఉన్నాయి, కోర్స్ కంప్లీట్గా ఉందనేది మీకు తెలియడం కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏపీ హిస్టరీ ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్ అనమాట. సో ఎలాగైతే మన క్లాస్ని ఇప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు అద్భుతమైన ఒక మోటివేషన్ కోడ్తో స్టార్ట్ చేస్తున్నాం, అలాగే ఈ రోజు కూడా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇట్ మై టేక్ ఏ ఇయర్, ఇట్ మై టేక్ ఏ డే, ఇట్ వాట్స్ మెంట్ టు బీ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ వే. పక్కనట్టండి, ఇది మన లాజిక్ అండి, నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం అండి. సో ఇక్కడ సక్సెస్ అనేది ఏంటంటే మీ ప్రయత్నంలో ఉంటుంది. నేను నమ్మేది అదేనండి. నా ప్రయత్నం అంటే ఈరోజు మనం వీడియో తీస్తున్నామంటే మనకు ఒక 10 వ్యూస్ కూడా రావట్లేదు అనుకోండి, పర్లేదు, మన ప్రయత్నం అయితే మనం తప్పుగా పెట్టట్లేదు. కానీ నేను ఒక 8 books రిఫర్ చేస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాను. మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటి మనం చేసే పనిలో మనము ఎక్కువ శ్రద్ధను పెట్టాలి, క్వాలిటీని పెట్టాలి, ఎఫిషియన్సీని పెట్టాలి, ఇంకా నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తూ ఉండాలి. సో మనదైన సక్సెస్ అనేది మనం ఖచ్చితంగా చేరుకుంటాం. మనం అనుకున్న పొజిషన్ కంటే కూడా ఇంకా ఉన్నతమైన పొజిషన్లో మనల్ని తీసుకెళ్ళి లైఫ్ అనేది కూర్చోబెడుతుంది. కాకపోతే దానికి మీరు చేయాల్సింది అంటే రేపు అయిపోవాలి, ఈ రోజు అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి అనే ఒక గాబరా పడతా అంతా సక్సెస్ కోసమో దేనికోసమో ప్రయత్నించకండి. మీకైనా మిమ్మల్ని ఖచ్చితంగా చేరుకుంటుంది. కానీ మీరు చేస్తున్న పని ఒకటి ఉంటుంది చూసారా, అది మాత్రం చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, క్వాలిటేటివ్గా, ఎఫిషియెంట్గా, స్మార్ట్గా అనేది చేయండి. మీ సక్సెస్ ఎప్పటికైనా కానీ మీ దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకంటే యూ నీడ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్, నాట్ ద సక్సెస్. ఎప్పుడూ ఒక గెలుపు గురించి ఆలోచించి పరిగెట్టకండి, ఆ పోరాటాన్ని గట్టిగా చేయండి. సో గెలుపు అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్న సిద్ధాంతం. సరే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం చూసాం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ చేశారు. తర్వాత బ్రిటిష్కి ఫ్రెంచ్కి మధ్య ఈ డిష్యూమ్ ఎందుకు జరిగిందో తెలుసుకున్నాం. తర్వాత కర్ణాటిక్ వార్ 1లో ఏం జరిగింది, ఒకవైపు ఫ్రెంచ్, ఒకవైపు బ్రిటిషు, ఇంకా కర్ణాటిక్, వీళ్ళంతా కూడా ఇంటర్నల్ పాలిటిక్స్ లైన్లో చందా సాహెబ్, అన్వరుద్దీన్, అతిపెద్ద గొడవలన్నీ కూడా మనం చాలా చక్కగా, నీట్గా, సింపుల్గానే తెలుసుకున్నాం. తర్వాత కర్ణాటిక్ వార్ 2 గురించి కూడా తెలుసుకున్నాం. అక్కడ జరిగిన పొలిటికల్ క్రైసిస్ ఏంటి, హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, కర్ణాటిక్లో పరిస్థితి ఏంటి, హైదరాబాద్ స్టేట్ నుంచి కూడా అక్కడ ఓవర్కమ్ చేసుకొని ఫ్రెంచ్ ఎలా కంట్రోల్కి వచ్చారు, తర్వాత ఏంటంటే కర్ణాటిక్లో పరిస్థితి అని తెలుసాం. అన్నీ తెలిసిన చివరికి ఏంటంటే అప్పర్ హ్యాండ్ అయితే బ్రిటిష్దే నిలిచింది. సో ఈ యుద్ధం అనేది ఎండ్ అయింది. సో ఈ క్లాస్లో మనం అంటే కర్ణాటిక్ వార్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్ వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ మిగతా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి. సో అవన్నీ మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నో వ్యూస్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ కర్ణాటిక్ వార్ 3 అనేది ఏంటంటే 1756 నుంచి కూడా 1763 వరకు కూడా ఈ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో విల్ టేక్ 10. ఓకే, యా. సో కర్ణాటిక్ వార్ 3 అనేది మనకి 1756 నుంచి కూడా 1763 వరకు జరుగుతుంది. ఏదైనా కానీ నేను చెప్పేటప్పుడు కారణాలు ఏంటంటే ఈ యొక్క ఫ్రెంచ్ బ్రిటిష్ మధ్య జరుగుతున్న గొడవలన్నీ కూడా, అలాగే వాళ్ళ మధ్య జరుగుతున్న ఈ యుద్ధాలన్నీ కూడా ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు ఇండియాలో ఉండే పరిస్థితిని బట్టి అంతా కూడా అది కనెక్టెడ్ కాదు. మరి ఎక్కడి నుంచి కనెక్టెడ్ అంటే బ్రిటిష్. సో ఇక్కడ వాళ్ళకి అక్కడ జరుగుతున్న యుద్ధాలను బట్టి ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనమాట. అదేవిధంగా ఈ కర్ణాటిక్ వార్ 3 ఏదైతే ఉందో దానికి కారణాలు మనం చూసామంటే ప్రైమరీ కారణాలు చేసి ఇండియా కంటే కూడా అవి ఇంగ్లాండ్లో ముడిపడి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా తీసుకున్నట్టే 7 years వార్స్. సో ఇక్కడ 7 years వార్స్ అనేది అంటే ఒకవైపు యూరోప్లోనూ జరిగింది, అమెరికాలోనూ జరిగింది. ఫ్రెంచ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక స్టేట్గా డివైడ్ అయ్యి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ వార్ ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే దిస్ ఇస్ ద వార్ విల్ టేక్ టు ద వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ద అమెరికన్ ఇండిపెండెన్స్ వార్ కూడా ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ దాని గురించి నేను చెప్పట్లేదు, ఏపీ హిస్టరీ చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ యూ డెప్త్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ 7 years వార్స్ అనేది యూరోప్లోను, అమెరికాలోను, ఫ్రాన్స్కి మరియు ఈ యొక్క బ్రిటిష్ మధ్య అపోజిషన్లో జరుగుతుంది. ఇద్దరు ఒకరికొకరు హోరాహోరీగా పోరాడుతున్నారు. అక్కడ పోరాడుతున్నప్పుడు ఇక్కడున్న వాళ్ళు కూడా ఏంటంటే కసితో ఏం కొట్టుకుంటారు. ఎలాగంటే ఇది సింపుల్ స్టోరీ. ఇప్పుడు ఒక 2 హీరోలు ఉన్నారనుకోండి,
ఆ 2 హీరోలు మీడియాలో గొడవ పడ్డారు అనుకోండి, ఏదో మారుమూల ప్రాంతం ఒక ఊర్లో ఉంటారు అవునా కదా, ఆ హీరో ఫ్యాన్స్ వాళ్ళిద్దరు ఏం చేస్తారు, వాళ్ళు కూడా గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. ఏం కారణాలు అవసరం లేదు. ఇప్పుడు నేను నా దోస్తుని అనుకోండి, మా ఇద్దరికి ఏ ఇనిమిటీ లేదు, కానీ నేను ఒక హీరో నెంబర్ 1కి ఫాలోవర్, అతను హీరో నెంబర్, మళ్ళీ పేర్లు చెప్తే మళ్ళీ గొడవలు అయిపోతాయి, అవన్నీ చెప్పకూడదు మనం ఇక్కడ. సో ఇక్కడ హీరో నెంబర్ 2కి అతను ఫాలోవర్. ఈ 1, 2 అక్కడెక్కడైనా గొడవ పడ్డారు అనుకోండి, వెంటనే నేను ఏం మా ఇద్దరికి ఏం గొడవలు లేవు, కానీ ఏంటి మా హీరోలు గొడవ పడ్డారు చాలు మన ఇద్దరం గొడవ పడదాం అన్నట్టు గొడవ పడతాం. అదేవిధంగానే ఇక్కడ ఇండియాలో సమస్యలు తక్కువ అయినాయి, కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫారిన్లో ఇంగ్లాండ్లోను అమెరికాలోను గొడవలు స్టార్ట్ అవుతాయి, వెంటనే వాళ్ళు ఇండియాలో గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా ప్రైమరీ రీజన్ అదేనమాట. సో ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి సైన్ చేశారా, మీకు బాగా గుర్తుందా? స్టేటస్ కో, అరే నాన్న మీ పని మీరు చూసుకోండి, మీ ఏరియాలో మీరు ఉండండి, మా ఏరియాలో మేము ఉంటాం, మా ఏరియాకి మీరు రావద్దని క్లియర్గా చెప్పేశారు ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరిలో. మళ్ళీ ఏంటి సార్ సమస్య అంటే, ఇక్కడ చూడండి, ఇండియన్ పాలిటిక్స్లో మీరు ఇన్వాల్వ్ కాకూడదు, మా ప్రాంతాల మీద దండయాత్ర మీరు చేయకూడదు, మీ పనులు మీ వరకు మీరు ఉండండి అని డీల్ మంచిగా కుదుర్చుకున్న ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి. కానీ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి ఏదైతే ఉందో దాన్ని ఫాలో కాలేదు ఎవరు, ఫ్రెంచే ఫాలో కాలేదు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే డూప్లెక్స్ గురించి మనకు తెలుసు, ఒక అంబిషియస్ రూలర్స్ అని. కానీ అప్పుడు గవర్నమెంట్ డూప్లెక్స్కి సపోర్ట్ చేయలేదు, బ్రిటిష్ చేతిలో పెట్టేశారు ఈ యొక్క ఇండియాలో ఉన్న మెయిన్ రీజియన్స్ అంతా కూడా. అదే సమయంలో కొంత తర్వాత ఈ 7 years వార్ స్టార్ట్ అయింది. ఈ ఒకవైపు ఇంగ్లాండ్కి ఫ్రెంచ్కి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్కి కోపం, ఎలాగైనా కానీ బ్రిటిష్ మీద గెలవాలా, ఆ ప్రాంతాల్లో కూడా గెలవాలా. అప్పుడు ఆ కోపం వల్ల ఏంటి, ఇప్పుడు మంచి పవర్ఫుల్ పర్సన్ పంపించాలి కదా, ఈసారి కౌండేళ్ళని ఒక అతను పంపిస్తారు. కానీ ఈ పర్సన్ ఏంటి, ఇక వచ్చిందే ఒకటే, గవర్నమెంట్ సపోర్ట్తో వచ్చేది కాబట్టి ఇక ఎలాగైనా బ్రిటిష్ని దాడి చేయాలని చేస్తాడు. కానీ ఆల్రెడీ ఇండియాలో ఒక సైన్ చేసుకున్నారు కదా, మరి నాన్న ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి ప్రకారం ఏంటి, నువ్వు మా దగ్గరికి రాకు, మాతో గొడవ పడకు, నీ ప్రాంతంలో నువ్వు లిమిట్లో నువ్వు ఉండు, నువ్వు వచ్చావంటే నేను వేసేస్తాను నిన్ను అని బ్రిటిష్ రెడీగా ఉంది. కానీ ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉందో దాన్ని పాటించలేదు. ఎందుకు పాటించలేదు నేను మీకు చెప్తాను, అక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే అగ్రెసివ్ ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డే లల్లీ. సో మన లిల్లీ వచ్చాడు, లల్లీని పక్కన పెడదాం, లిల్లీ అనుకుందాం, పేరు వినడానికి బాగుంది, సో మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి లిల్లీ. సో ఎగ్జామ్ కూడా గుర్తొస్తుందండి, కౌంట్ డే లిల్లీ. సో లిల్లీ ఏం చేసాడు, ఊరికే వచ్చాడా, వచ్చిందే అగ్రెషన్, ఎట్టయినా వేసేయాలి, బ్రిటిష్ మీద ఆధిపత్యం చేయాలి. ఎక్కడైతే అది ఆల్రెడీ బ్రిటిష్ స్ట్రాంగ్ హోల్డ్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు ఇది కోర్స్ ఆఫ్ వార్ అంటే, కోర్స్ కాదు, రీజన్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధం జరగడానికైనా అసలు కారణాలు ఏంటంటే 7 years వార్ ఒకటి, తర్వాత ఏంటంటే ఈ పాండిచ్చేరి ట్రీటీని ఉల్లంఘించింది ఎవరు, మన కౌంట్ డే లిల్లీ. మన లిల్లీ ఏం చేశాడు యుద్ధంలో, ఆ లిల్లీకి జరిగిన నష్టాలు ఏంటి, లిల్లీని ఎవరు చేశారు. సో ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం అనమాట. సో ఇక్కడ యుద్ధం అనేది ఏంటి, మన లిల్లీ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళి సెయింట్ డేవిస్ కోటని ఛేదిస్తారు. ఇప్పుడు మనకి ఒక మ్యాప్ ఉంటే బాగుంటుంది, సో వెతుకుతాను, వద్దులు వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉందండి మ్యాప్. సో చూడండి, ఇది ఆర్కట్ బ్రిటిష్. చూడండి ఇక్కడ మన క్లారిటీ ఏంటి, ఇక్కడ పాండిచ్చేరి వరకు ఎవరున్నారు, ఫ్రెంచ్ ఉన్నారు, మెడ్రాస్లో ఎవరున్నారు, బ్రిటిష్ ఉన్నారు. ఈ కౌంట్ డే లిల్లీ రాగానే లొల్లి పెట్టాడు. ఏమని లొల్లి పెట్టాడు, సో లిల్లీ ఈ పాండిచ్చేరి నుంచి కూడా ఈ ప్రాంతం చూసారా, ఇక్కడ ఏంటంటే పాండిచ్చేరి దాటగానే వండలూరు వస్తుంది, సారీ కడలూరు ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా జూమ్ చేయడానికి రావట్లే, ఇది ఏదైనా అవుతుందా, లేదండి. సో మీరు ఏదైనా మ్యాప్ ఉంటే గూగుల్ మ్యాప్లో చూసుకోండి, మీకు అర్థమవుతుంది. పాండిచ్చేరి పైనుంచి వచ్చారంటే కడలూరు పక్కనే కడలూరు ఒకటి వస్తుంది, అది కూడా బ్రిటిష్ టెరిటరీ. వండివాష్ ఇక్కడ వస్తుంది, తర్వాత ఇవన్నీ కూడా వస్తుంది. మన లిల్లీ లొల్లి చేశాడు ఈ పక్క. ఏంటంటే ఈ పాండిచ్చేరి పై భాగం చూసారా, పాండిచ్చేరి మెడ్రాస్ మధ్యలో ఉంది చూసారా, ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించడం స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే వచ్చిందే పాలసీ ఏంటి, ఫ్రెంచ్ గవర్నమెంట్ పంపించింది, నువ్వు పోయి దాడి చేయి, నిన్ను ఆపేది ఎవడూ లేదు, అవునా. సో అలా పంపించారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లిల్లీ లొల్లి చేసి మొత్తం సెయింట్ డేవిడ్స్ ఫోర్ట్ అనేది అంటే బ్రిటిష్ వారికి చెందిన ఫోర్టు కడలూరు దగ్గర ఉంది, అక్కడ పోయి దాన్ని కబ్జా చేశాడు, అవునా. ఊరికే ఉన్న బ్రిటిష్ దగ్గర లొల్లి చేస్తే వదులుతారా, వదలరు. సో ఇప్పుడు ఏంటి 1760 అంతా కూడా బ్యాటిల్ ఆఫ్ వండివాష్, ఉతుకుడు. ఏంటి లిల్లీ వచ్చి లొల్లి చేసి ఊరికే ఉంటారా, ఉతుకుడు, మామూలు ఉతుకుడు కాదు, వండివాష్. సో వాష్ చేయాలంటే ఏం చేయాలి, ఉతకాల. సో ఫ్రెంచ్ ఏం చేస్తారు, ఇక్కడ లిల్లీ వచ్చేసి దాడి చేసేగానే బ్రిటిష్ రిటాలియేట్ అయ్యి బ్యాటిల్ ఆఫ్ వండివాష్ జరుగుతుంది. అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటది, అంతకుముందు మనం చూసాం ఎక్కడ, మన ఏంది డచ్ని ఏం చేశారు, బ్యాటిల్ ఆఫ్ బాదెరా, బ్రిటిష్ వాళ్ళు బాది పంపించినారు, అవునా. ఇప్పుడు వచ్చింది ఎవరు, ఫ్రెంచ్ లిల్లీ లొల్లి చేస్తే బాగా ఉతికేసి
వండి వాష్. సో బాగా వాష్ చేసి పంపించారు, వండి వాష్. సో ఏంటంటే 1760లో బ్యాటిల్ ఆఫ్ వండి వాష్లో ఏంటంటే యుద్ధంలో ఏంటంటే కంప్లీట్గా వాష్అవుట్ చేసినారు ఫ్రెంచ్ని. దెబ్బతో కూడా అన్నీ మూసుకొని వెళ్ళండి మీరు, ఇక్కడ ఎవరితో గొడవ పడుతున్నారు, ఇక్కడేమో ఇంగ్లీష్ బ్రిటిష్ అంటే తక్కువ అన్నట్టు. సో ఎయిర్ కూట్, సో గుర్తుపెట్టినా అంటే ఎయిర్ కూట్ అనే వ్యక్తి బ్రిటిష్ పర్సన్. అతని వండి వాష్ యుద్ధంలో చేసి ఈ లిల్లీని దుమ్ముదులు వదిలేస్తాడు. లిల్లీకి తోడుగా బుస్సీ వస్తాడు. ఈసారి లిల్లీలు లోలీలు బుస్సీలు భలే పేర్లు ఉన్నాయి కదండి, తప్పదు, ఫన్ ఉంటుంది క్లాస్లో, మామూలుగా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే బుస్సీ, ఈ బుస్సీ ఎవరా అంటే ఫ్రెంచ్ వాళ్ళు కొన్ని ప్రాంతాల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నదా. నార్థన్ సిర్కాస్ నిజామ్స్లో ఫ్రెండ్లీ చేసి సలాబత్ జంగ్, అంతకుముందు యుద్ధాలు తెలుసుకున్నట్టు మీకు అర్థమవుతుంది. ఒకసారి రీక్యాప్ చేస్తాను చూడండి. ఎక్కడ అతను కర్ణాటక హైదరాబాద్ స్టేట్ గురించి చెప్పా, మీకు గుర్తుందా? డూప్లెక్స్ ఎవరిని పెడతారు ఇక్కడ? సలాబత్ జంగ్ని నవాబ్ ఆఫ్ సో కాల్ నిజాం చేస్తాడా, నిజాం నవాబ్ చేస్తాడా అంటే ఏమని? నిజాములు సపోర్ట్ ఆఫ్ హూమ్? డూప్లెక్స్ వెళ్ళిపోతాడు. డూప్లెక్స్ బదులు ఎవరైనా ఫ్రెంచ్ వారు ఉంటారు కదా అక్కడ, అలా ఉన్నతనే బుస్సీ. ఈ బుస్సీని గుర్తుపెట్టుకోండి, చాలా స్టోరీలు ఉన్నాయి ఏపీ హిస్టరీలో. ఈ యొక్క కొన్ని పాయింట్స్లో ఈ బుస్సీని బాగా గుర్తుపెట్టండి. హైదరాబాద్ నుంచి ఉన్న బుస్సీ ఎగేసుకుంటూ వస్తారు ఎవరికి? మన లిల్లీకి సపోర్ట్ చేయడానికి, అవునా? కానీ లిల్లీకి బుస్సీకి కలిపి లొల్లి చేసి పంపిస్తారు ఎయిర్ కూట్. సో మొత్తానికి ఎయిర్ కూట్ ఏం చేస్తారంటే వండి వాష్ ఉతికేసి తరిమేస్తారు. సో మొత్తానికి ఏంటంటే ఈ యొక్క కర్ణాటిక్ వార్ 3లో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సో కాల్డ్ మనము ఫ్రెంచ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోతారు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ మీద గెలుపొందారంటే ఇక వదులుతారా? చాలు మీరు ఇక వెళ్ళండి దుబైని అంటారు, అవునా? సో ఫ్రెంచ్ ఫోర్సెస్ అందరూ కూడా ఏంటంటే ఈ వండి వాష్లో వచ్చేసి బాగా దెబ్బతిన్నారు, ఓడిపోయారు. ఇక నుంచి వాళ్ళకి పవర్ అనేది లేదు. ఇది మాత్రమేనా? లొల్లి చేసింది కదా, ఏం ప్రతీకారం తెచ్చుకోకుండా ఉంటారా బ్రిటిష్ వాళ్ళు? సో బ్రిటిష్ ఏం చేశారు? రావేజ్ ద పాండిచ్చేరి అని ఏదైతే ఫ్రెంచ్ టెరిటరీలు ఉన్నాయో, ఫ్రెంచ్ వాళ్ళు పొందిన ప్రాంతాలు ఉంటాయి చూసారా, వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? పాండిచ్చేరి కదా. దాన్ని పోయి ర్యాన్సాక్ చేస్తాడు. అంటే ఏంటి? మన బ్రిటిషర్స్ ఇక ఎక్కడైతే వండి వాష్లో వాష్ చేస్తారో, వాషింగ్ చేసిన తర్వాత ఇంకా మామూలు వాష్ కాదు, మొత్తం హైజీన్ క్లీన్ వాష్. సో హైజీన్ క్లీన్ వాష్లో పాండిచ్చేరికి వెళ్తారు. పాండిచ్చేరిలోకి వెళ్ళి దుమ్ముదులు వదిలేస్తారు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఫ్రెంచ్కి టెరిటరీయే లేదు, అవును కదా. ఇప్పుడే నేను ముందు నుంచి ఒకటి చెప్తున్నా, ఏదైనా కానీ ఒక కింగ్ ఉన్నాడంటే అతనికి ఎప్పుడైతే రాజధాని పోతుందో అతనికి చాలా ముఖ్యమైన ఏరియా అంతా పోయినట్టే. సో ఇక్కడంటే అదే విధంగా అంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి? పాండిచ్చేరి అది. సో ఆ పాండిచ్చేరిని దుమ్ము లేపు వదిలేస్తారు. సో ఇప్పుడు ఏంటి? ఫ్రెంచ్ వాళ్ళు సరే, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంటికి వెళ్ళిపోలేదండి. సో ఇక్కడ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. వారిలో గెలుపొందిందేమో బ్రిటిషు, చెప్పాను. అందుకే ఊరికి ఎగేసుకుని లొల్లి చేయకూడదు. అలా చేసి ఇలా అయిపోయారు. చివరి తీసుకున్నా అంటే 1763లో యుద్ధం ఎండుకు వచ్చింది. పాండిచ్చేరి అంతా కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు ఒక పీస్ ట్రీటీ సైన్ చేస్తారు. మళ్ళీ ఏంటి సార్ పీస్ ట్రీటీ అనుకోకండి, ఇండియాలో సైన్ చేయరు యాక్చువల్గా. ఇవన్నీ ఎక్కడ సైన్ చేస్తారంటే ప్యారిస్లో. ఈ 7 years వార్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎండుకు వచ్చాయి. అక్కడ వాళ్ళ కూడా అక్కడ సాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సాల్వ్ చేసుకుంటారు. 7 years వార్స్లో ఎండ్ అవ్వడం వల్ల అక్కడ కొన్ని సద్వినియోగమైన కొన్ని టెరిటరీస్ ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సార్ ఇక్కడ గొడవ పడితే అక్కడ ఎందుకు సార్ సైన్ చేశారు అనే రోల్ చాలామందికి ఉంటుంది. దానికి ఎందుకే బ్యాక్గ్రౌండ్ తెలియాలంటున్నా. 7 years వార్ అర్థమైతే తప్ప మీకు ఈ స్టోరీ అర్థం కాదు. 7 years వార్స్ అంటే ఏంటి? ఎక్కడో యూరోప్లోనూ అమెరికాను ఫ్రెంచ్ బ్రిటిష్ కొట్టుకున్నారు కాబట్టి ఆ కారణంగా ఇక్కడున్న కౌండెల్లీ వీళ్ళందరూ కూడా ఇక్కడ బ్రిటిష్ ఫ్రెంచ్ కొట్టుకున్నారు. సో అదే సో కాల్డ్ వార్ అనేది జరిగిందనమాట. సో వాళ్ళంతా కాంప్లెక్సిటీస్ కానీ ఎక్కువ ఇంగ్లీష్ పదాలు చాలా సీరియస్ క్లాస్ చెప్తుంటే మీరు కూడా చూడట్లేదండి. అది కాకుండా ఏంటంటే డైరెక్ట్ క్లాస్లో అయితే లైవ్ క్లాస్లో అయితే చాలా ఫన్ చేస్తూ ఉండొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ నా స్టూడియోలో నేను కూర్చునేసి నా ముందర నేనే ఉంటాను, నాకు ఎవరు ఉండరు, చుట్టూ ఉండరు. ఫన్ చేయాలంటే యాడ్ నుంచి వస్తుంది, యాడ్ నుంచి రాదు కదండి. సో అదే కొద్దిగా టఫ్. సో అందుకే హిస్టరీ క్లాసులు మిగతా క్లాసులు మన క్లాసులో ఉంటే మజా వేరండి. సో ఇక్కడ ట్రీటీ ఆఫ్ ప్యారిస్కి వద్దాంలేండి. సో ఇక్కడ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అని సైన్ చేస్తారు. ఆ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ యొక్క అవుట్కమ్ ఏంటి, ఏం చెప్పుకున్నారు? సో సరే ఫ్రెంచ్ ఇక నుంచి కూడా మీరు మీ లిమిట్లో మీరు ఉండాలి, అవునా? సో మీరు బుద్ధిమంతులుగా ఉంటారంటే మీ టెరిటరీస్ మీకు ఇస్తాం. ఆ విధంగా ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళకి వాళ్ళ టెరిటరీస్ అయిన పాండిచ్చేరి, మాహి, కారైకల్ ఏవైతే ఉన్నాయో మేము ఈ ప్రాంతాలు మీకు ఇస్తాం, కానీ అన్నీ మూసుకొని ఉండాలి. ఎందుకంటే అని లొల్లి చేశారనుకోండి ఈసారి మొత్తం సో ఫసక్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడేంటి కొన్ని కండిషన్స్ కూడా వేశారు మన యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం అనమాట. సో ఇండియాలో ఫ్రెంచ్ టెరిటరీలైన పాండిచ్చేరి, మాహి, కారైకల్ మీకు ముఖ్యం కాబట్టి దాన్నే మీకు ఇచ్చేస్తాం. కానీ ఇక నుంచి ఫ్రెంచ్ కొన్ని కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఏమిటా కండిషన్స్?
ఫోర్టిఫికేషన్ ఆర్ మిలిటరీ. మీరు కోటలు కట్టడం సీనే లేదు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఇండియన్ టెరిటరీస్లో కోటలు కట్టకూడదు. సార్ కోటలు కట్టకుండా, అవును కోటలు కడితేనే కదా దాన్ని కాపాడుకోవడానికి ఒక ఆర్మీ మెయింటైన్ చేసుకుని యుద్ధాలన్నీ చేస్తూ ఉంటారు. సో కోటలు కట్టకపోతే ఏంటి, అక్కడ మీకు పవరే లేదు కదా. సో ఫోర్టిఫికేషన్ ఇంపాసిబుల్. మీరు వ్యాపారం చేయండి, ట్రేడ్ చేయండి, పకడ్బందీగా చేయండి, మాకు తెలుస్తుంది అంతే. మిలిటరీ, మీకంటూ ప్రైవేట్ మిలిటరీనో ఆర్మీ పర్సన్స్ యుద్ధ ఆయుధాలు ఇవన్నీ తీసుకున్నంత ఊర్లోకి రాకూడదు మీరు. సో ఇవన్నీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. అలాగే ఓన్లీ ట్రేడింగ్, నువ్వు వ్యాపారం చేయడానికి ఓకే, అది కూడా ఇక్కడ పాండిచ్చేరి, మహి, కారైకల్ ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల వరకు నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, దానికి మేమే అడ్డంకు రాము. కానీ అది కాదనేసి మీరు ఆర్మీ ఇవన్నీ చేసి అంటే నేను ఒప్పుకోను. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం అంటే లోకల్ పాలిటిక్స్, ఈ పిల్ల పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో, ఊరికి పోయి ఈ రాజుతో కమ్యూనికేషన్, ఆ రాజుతో కమ్యూనికేషన్, ఆ రాజుని రెచ్చగొట్టు తెలిసి మా మీద కుదరలేదు, ఇవన్నీ కాదు. సో ఫ్రెంచ్ గారు మీరు క్లియరు, ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ప్రకారం ఏంటంటే ఇంతటితో మీరు ఇండియాలో సమాప్తం. సో సమాప్తం కాబట్టి మీరు గమ్మున ఉండాలి, లోకల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకూడదు. మీ పని ఏంటి, వ్యాపారం, వచ్చారా వ్యాపారం చేసుకున్నారు, గమ్మున అట్నుంచట్టే వెళ్ళిపోవాలి. ఇలా బ్రిటిష్ వాళ్ళు క్లియర్గా వచ్చేసి ఫ్రెంచ్కి అనేది తెలిపారనమాట. దీని ద్వారా ఏమర్థమైందంటే ఫ్రెంచ్ అనే వాళ్ళు ఇండియాలో పూర్తిగా లిమిట్ అయిపోయారు. అంటే ఏంటి, ఎందుకంటే ఇక ఫ్రెంచ్కి పవర్ లేదనమాట, పూర్తిగా బ్రిటిష్ చేతిలోనే ఇప్పుడు మన ఇండియా అనేది నడుస్తుంది. సో ఇక్కడ ఇదేంటి మొత్తం అంతా కూడా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా కంటెంట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మన స్టేట్ కంటెంట్ కూడా వస్తుంది అనమాట. ఇది అర్థం కాకుండా మన స్టేట్ కంటెంట్ మీకు అర్థం కాదు కాబట్టి సో వీటిని చెప్పే నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక లిమిటెడ్ నాలెడ్జ్ చెప్తున్నాను, మరీ డెప్త్ పోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్ పోయామంటే ఒక అరగంట చెప్పాలి ఒక కర్ణాటక ఒక్కొక్క యుద్ధం గురించి, అంత చెప్పలేదు నేను మీకు. సో వాట్ ఈస్ నెససరీ ఫర్ అవర్ స్టేట్ సిలబస్ అనేది మీకు క్యాల్కులేటెడ్గానే తీసుకెళ్తూ ఉన్నా. సో ఇప్పుడు మీకు ఏంటి క్లియర్గా ఏంటి రిజల్ట్ ఏమైంది. సో ఇప్పుడు ఒకటి డచ్ అనేవాళ్ళంటే బాధినారు, బ్రిటిష్ వాళ్ళు బాధితే బ్యాటిల్ ఆఫ్ బాధిరాలో వెళ్ళిపోయారు, 1759 అయిపోయింది. మరి ఇక్కడ వాట్ హ్యాపన్ టు ద ఫ్రెంచ్, వన్ డి వాష్ చేసి ఉతికారేసినారు, అవునా. సో దట్ ఈస్ వన్ డి వాష్ అర్థమైనా. సో దట్ ఈస్ 1763. సో ఇంతటితో ఏంటి ఫ్రెంచ్ గొడవ అయిపోయింది. బ్రిటిష్కి డచ్ గొడవ లేదు, పోర్చుగీస్ గొడవ లేదు, ఫ్రెంచ్ గొడవ లేదు. ఇక లోకల్ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుంటే ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని వాళ్ళు తయారు చేసి పరిపాలించుకోవచ్చు వాళ్ళ ఇష్టానికి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్కి లీడ్లు అండి. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ క్లాస్ వచ్చేసి బొబ్బిలి యుద్ధం గురించి, విజయనగరం మరియు బొబ్బిలి రాజుల గురించి, జమీందారుల గురించి చెప్పబోతున్న క్లాస్ అనమాట. సో దానికంటే ముందు మీకు ఒక విషయం తెలియాలి, ఈ యొక్క పరిస్థితులు ఏంటి, ఆంధ్ర నార్దర్న్ సిర్కార్ పరిస్థితులు ఏంటి. సో ఇక్కడ చూడండి ఒక విషయము, మన ఆంధ్రాని మనం ఒకసారిగా మ్యాప్లో చూసాము అంటే సో చాలా చక్కగా నీట్గా క్లియర్గా ఈ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు చూడండి ఇక్కడ నుంచి వస్తుంది ఆంధ్ర, మెడ్రాస్ నుంచి, ఆ మెడ్రాస్ నుంచి కూడా ఆంధ్ర అనేది ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. ఇది కదా మన ఆంధ్ర. సో ఇందులో చూడండి ఈ భాగం నార్థన్ సిర్కార్. సో ఈ భాగం అనేది ఏంటి, దిస్ ఈజ్ రాయలసీమ. ఈ భాగం ఏంటి, కోస్తాంధ్ర, అంతే కోస్తాంధ్ర వస్తుంది, కోరమండల్ రీజియన్కి వస్తుంది. సో ఇది ఈ మూడు ప్రాంతాలని కూడా ఇప్పుడు నేను మీకు చక్కగా వచ్చేసి పరిస్థితులను బట్టి చెప్పబోతున్నాను. అంటే ఏంటంటే ఈ నార్దర్న్ సిర్కార్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఎలా కన్సాలిడేట్ చేసింది, తర్వాత ఈ ప్రాంతంలో పరిపాలిస్తున్న వాళ్ళు లేరు, నిజాములు డామినేట్ చేస్తున్నారు, చిన్న చిన్న రాజ్యాలు డామినేట్ చేస్తున్నాయి. ఇది రాయలసీమ. ఈ రాయలసీమని ఎలా బ్రిటిష్ ఒకటి చేశారు. తరువాత ఈ ప్రాంతం ఇది ఆర్కాట్ అండర్లో ఉంది. ఈ ఆర్కాట్ దగ్గర నుంచి కూడా కడప నెల్లూరు ప్రాంతాన్ని ఎలా బ్రిటిష్ ఒకటి చేశారు అనే విషయాన్ని మనము చాలా చక్కగా నీట్గా క్లియర్గా ఫర్దర్ క్లాస్లో చదవబోతున్నాం అనమాట. సో అంతకంటే ముందు మనం చదవాల్సింది వచ్చేసి ఎకనామిక్ కండిషన్స్. అంటే ఇప్పుడు నార్దర్న్ సిర్కార్లో ఉంటున్న ఎకనామిక్ కండిషన్స్ అనేది ఒక ఓవర్వ్యూ ఇస్తాను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం బొబ్బిలి గురించి, విజయనగరం గురించి, నార్దర్న్ సిర్కార్ల గురించి, వాటిని ఎలా కలుపుకున్నారు మన బ్రిటిష్ అనేది చదువుతామంట. సో ఇక్కడతో ఏంటంటే మీకు ఒకటి అర్థమైపోవాలని అంటే బ్రిటిష్ వాళ్ళు ఎండ్ అయిపోయారు, కాకపోతే ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళు ఎలా, ఫ్రెంచ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా, వాళ్ళు ఎలా పవర్ఫుల్ అయ్యారు అనేది స్టేట్ ఓరియంటెడ్గా అనేది మీకు చక్కగా చెప్తాను. వెయిట్ అండ్ వాచ్. అబ్బా ఎక్కడున్నాను, దిస్ ఇస్ ఇట్. సో ఇక్కడ ల్యాండ్ డివిజన్స్. సో ఇక్కడ ఒక విషయం మీకు చక్కగా చెప్పాలండి. ఇమేజ్ నేను కాపీ కొట్టుకుంటాను, అదే బెటర్. ప్రతి క్లాస్కి కూడా ఆ ఎక్కువ ఇమేజెస్ దొరకలేదండి టాపిక్ మీద. దొరుకుంటే నేను దుమ్ము దులుపు వదిలేస్తుంటా, మొత్తం ఇమేజెస్తో క్లాస్ చెప్పుంటా. కానీ మనకి ఏపీ మీద దొరకట్లేదు, ఇండియా మీద దొరుకుతున్నాయి. దాన్నే మనం ఏపీ కింద వేసుకొని చూడాలి. సో ఇక్కడ క్వశ్చన్ తెలుసుకోండి. ఇక్కడ ఇవంతా కూడా ఎవరి అండర్లో ఉన్నారు, నిజాం అండర్లో ఉన్నారా. సో నిజాం అండర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎవరైనా ఏమంటారు అంటే సర్కార్. సో ఈ ప్రాంతాలను ఏమంటాం, సర్కార్స్ అని అంటాం.
ఇక్కడంతా కూడా చిన్న పిల్ల రాజధానులతో ఉన్నారు కదా, రాజుల కంట్రోల్లో ఉన్నారు కదా. సో వీళ్ళని ఏమంటారంటే పాలెగార్స్ అంటారు. ఈ పాలెగార్స్ ఏంటంటే యాక్చువల్గా విజయనగర ఎంపైర్ టైంలో ఒక జమీందారులు ఎలాగ ఉంటారో అలాగే కొన్ని పాలెగార్స్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఆర్మీలో పనిచేసిన దానికి కానీ వీళ్ళకి కొన్ని ల్యాండ్స్ కేటాయించి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇండివిజువల్గా ఆ ప్రజల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, ఆ ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు. ఇది పాలెగార్లు అనమాట. ఈ పాలెగార్లు అనే వాళ్ళు ఒక విజయనగర డైనస్టీ వెళ్ళిపోయింది, తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని సరిగా పరిపాలించలేకపోయారు. అందుకే ఏంటంటే పాలెగారులే పరిపాలించుకుంటూ వచ్చారు. సో అందువల్లనే ఈ ప్రాంతం వచ్చేసి పాలెగారుల చేతిలో ఉంది, ఈ ప్రాంతం వచ్చి సర్కారుల చేతిలో ఉంది. సో ఇలా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ వస్తున్నారనమాట. సో ఈ ల్యాండ్ డివిజన్ విషయానికి వచ్చి అంటే భూములను ఎలా విడదీస్తారు అంటే వాళ్ళ ఈ యొక్క టెరిటరీస్లో అంటే జమీందార్స్. సో ఒకవైపు ఏంటి జమీందారులు ఉంటారు, వాళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. తర్వాత హవేలీస్ అంటారు. నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో పాలెగారులు సర్కారులు ఉంటారో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే సర్కారులోనే అంటే కొన్ని జమీందారులకు ఇచ్చేసి అడ్మినిస్ట్రేషన్ చూసుకోమంటారు. కొన్ని హవేలీస్ అంటారు, డైరెక్ట్గా గవర్నమెంటే అడ్మినిస్ట్రేట్ చేసుకుంటారు. రాజు కిందనే ఉంటాయి కొన్ని ప్రాంతాలు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, దాన్ని హవేలీ అంటారు. సో అలాగే ల్యాండ్ అసెస్మెంట్ ఎలా జరుగుతుందంటే 1/5 అంటే వాళ్ళు పండించిన దాంట్లో 1/5 లేదంటే వాళ్ళు కలెక్ట్ చేసిన దాంట్లో 1/5 ఎవరికి ఇవ్వాలంటే రాజుకి ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఇక్కడున్న పరిస్థితులు తీసుకున్నట్టే జమీందారులు అనేవాళ్ళు అంటే ఎప్పుడైతే వీళ్ళు ట్యాక్స్ కలెక్షన్ చేసి ఇవన్నీ చేసుకోవాలో అప్పుడు ప్రజలను బాగా దోచుకోవడం స్టార్ట్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. అతిగా ఎక్స్ప్లాయిట్ అనేది చేస్తూ వచ్చారు. అలాగే ఏంటంటే వీళ్ళు ట్యాక్సెస్ అంతా కూడా కలెక్ట్ చేయడం చేశారు. ఆ ట్యాక్సెస్ని ఏమంటారంటే సుంకమ్స్ అని అంటారు. అంటే ఏంటంటే ఈ పశువుల మీద, ఉప్పు మీద, ఆహారం మీద, ఇలా ఇతర వాటి మీద అన్నిటి కూడా ఏంటంటే వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం అంటారు. ఆ ట్యాక్స్ కలెక్షన్ అంటే సుంకం వరి అంటారు, సుంకం వసూలు చేయడం అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్షన్ అనమాట ఈ ప్రాంతాల్లో. అలాగే ఏంటంటే మోటూర్ఫా అంటారు. అంటే టెక్స్టైల్స్ మీద, ఈ క్లాత్స్ మీద వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్సేషన్ అనే మోటూర్ఫా అంటారు. సో ఇవి అక్కడ ఉన్న ట్యాక్సేషన్ కానీ ప్రాంతీయ డివిజన్స్ కానీ. అలాగే తీసుకున్నామంటే ఇవంతా కూడా ఏంటంటే వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రాంతాలు. ఎందుకంటే గోదావరి, పెన్నా, కృష్ణ ఈ నదులు బెల్ట్ కాబట్టి సారవంతమైన నేల, ఎక్కువ మంది అగ్రికల్చర్ని నమ్ముకున్నారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరగలేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు రాజులు, జమీందారులు వీళ్ళు పరిపాలించుకుంటూ వస్తున్నారు. తర్వాత తీసుకున్నారంటే ఇక్కడ ప్యాడీ అనేది ఎక్కువగా మన ప్రాంతాల్లో, ఆంధ్రాలో ఇప్పుడు కూడా వరి అనేది ఎప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఏంటంటే ఇక్కడ టీక్ కల్టివేషన్ కూడా ఎక్కువగా చేశారు నార్థన్ సిర్కార్స్. ఇవన్నీ దేని గురించి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నార్థన్ సిర్కార్ అంటే ఏ ప్రాంతం గుర్తుందా మీకు? మళ్ళీ నేను గుర్తు చేయాలి, అవసరం లేదనుకుంటాను. ఒక యావరేజ్ ఆంధ్ర మ్యాప్ వేసామంటే ఈ భాగానే నార్థన్ సిర్కార్ అంటారు. అర్థమైందా? సో ఈ నార్థన్ సిర్కార్లో ఉన్న ఎకనామిక్ కండిషన్ తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేసి బొబ్బిలి యుద్ధం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుంటాం అనమాట. బొబ్బిలి యుద్ధం గురించి తర్వాత క్లాస్. ఈ బొబ్బిలి యుద్ధం అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు బ్రిటిష్ కన్సాలిడేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఉంది, ఆ టాపిక్ ఉంది. ఆ రెండు కూడా నేను కంటెంట్ అయితే రాసేసాను, సో అందువల్ల అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day. We'll be joining you in the next beautiful session. Bye-bye, take care.